13న జాతీయ మెగా లోక్ అదాలత్ సిఐ క్రాంతి కుమార్ గారు, పరకాల సిఐ క్రాంతి కుమార్ గారు తెలిపిన ఈ లోక్ అదాలత్ ఏదైతే ఉందో దీని గురించి ఆల్రెడీ మనం చెప్పినాం. ఏదైతే మనం ఈ పిటి కేసులు కానివ్వండి లేదా మీ ట్రాఫిక్ చలాన్స్ కానివ్వండి అవన్నీ కూడా ఒకటే రోజు మీకు జస్టిస్ జరిగే అవకాశం ఉంటది. దాని గురించే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఈ లోక్ అదాలత్ మెగా లోక్ అదాలత్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకోండి అని చెప్పి పరకాల సిఐ క్రాంతి కుమార్ గారు తెలపడం జరుగుతున్నది. పరకాల మరియు నడికూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు 13 సెప్టెంబర్న పరకాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ఉంటుందని, మీపై కానీ మీకు తెలిసిన వాళ్ళపై కానీ ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయబడతాయని, యాక్సిడెంటల్ కేసులు, కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీ పడదగ కేసులు ఉంటే ఈ నేషనల్ లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, దీనికోసం ఫిర్యాదుదారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకొని పరకాల కోర్టు పరకాల పోలీస్ స్టేషన్ కు రావాలని పరకాల సిఐ క్రాంతి కుమార్ తెలిపారు. నిజంగా ఈ 13th సెప్టెంబర్ ఏదైతే ఉందో చాలా మందికి కూడా ఉపయోగపడేది. ఆ లోక్ అదాలత్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. ఇన్ని కేసులు నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు 1 డేలో జస్టిస్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ చలాన్లకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ 80% వరకు, అంటే మనం ఎగ్జాంపుల్ గా ఒక 1000 రూపాయలు ఉంది అనుకుంటే 80% అంటే మీకు 800 రూపీస్ పోను, ఇంకా 200 చలాన్ ఉంటది. అట్లా డిస్కౌంట్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. ఇట్లాంటి లోక్ అదాలత్లు వచ్చినప్పుడే ఇట్లాంటివన్నీ ఏవైతే కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా 1 డేలో జస్టిస్ జరగడానికి అవకాశం ఉండదని చెప్పి పరకాల సిఐ క్రాంతి కుమార్ గారు తెలపడం జరుగుతున్నది.